హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నట్టు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే చాలా బాగున్నాను. ఫైనల్గా సప్త శనివార వ్రతంలో అయితే రెండో వారంకి అయితే వచ్చేసాం. చూస్తుండగానే రెండో వారం వచ్చేసింది. అప్పుడే అసలు నేను మొదలు పెట్టినప్పుడు ఇంకా 8 వారాలు కదా, ఎలా చేస్తానేమో అనుకున్నాను. బట్ రెండో వారంకి వచ్చేసరికి ఇంత ఈజీగా అనిపిస్తుంది. బట్ చేసేటప్పుడు మనం భక్తితో చేసామనుకో ఎంత కష్టమైనా సరే ఇంకా అది అనిపించదు. నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే 4 అయితే లేసేసాను. ఇంకా ఎప్పుడైనా నేను లేవ్వాలి ఈ టైం కన్నా అనుకో, ఖచ్చితంగా ఆ టైంకి లేసేసాను. ఇంకా నాకైతే నైట్ అంటే కూడా నిద్ర పట్టదు, అలా ఉంటుంది. ఏదైనా చేసేటప్పుడు తొందరగా లేవ్వాలి, చేయాలి. ఊర్లోకి వెళ్ళినా సరే అలాగే ఉంటుంది, ఇక్కడైనా సరే అలాగే ఉంటుంది. మనం తొందరగా లేచి మన పనులన్నీ పూర్తి చేసుకోవాలన్నట్టుగా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంకా లేచేసాను. ఇంకా నా ముఖం చూస్తే మీకు అర్థమైపోయింది ఎలా ఉంటుందని చెప్పేసి. లేచిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మళ్ళీ ముందు రోజు నేనైతే అన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చేసి పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఇంకా పప్పుచారు అయితే చేస్తూ, అదేవిధంగా ప్రసాదాలు అయితే ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. రైస్ అయితే పెట్టేశాను. మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ వీక్ మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఎందుకంటే నేను ఎందుకు చేశాను, ఎవరు వస్తున్నారని చెప్పేసి. అదేవిధంగా ఇంకా చూస్తూ ఉన్నారు కదా, పిండి దీపాల కోసం అయితే నేను నైటే ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసి మళ్ళీ ఒక 5 minutes వరకు ఇలా ఒక ఫ్యాన్ కింద అయితే ఇలా తడి అంతా పోయే వరకు అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీలో వేసేసుకొని ఇలా చేసుకుని, ఒకవేళ మనం డైరెక్ట్ బయట పిండి కూడా తెచ్చుకోవటం, బట్ మన చేతులతో మనం చేసింది ఎంత తృప్తిగా అనిపిస్తుంది కదా. దేవుడికి ఏదైనా సరే మనం చేసేది భక్తితో సేవతో చేసినప్పుడు కదా చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు టైం లేకపోతే కుదరకపోతే ఇంకా ఏం కాదనుకోండి, బయటికి వెళ్ళి తీసుకొచ్చి యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ పిండి దీపాలు అయితే చేస్తున్నాను. బెల్లము, నెయ్యి, పాలు, అదేవిధంగా అరటిపండు వేసి ఇక్కడైతే మిక్స్ అయితే చేసుకున్నాను. మొత్తము ఇంకా పాలు వేయకుండా కొన్ని వాటర్ కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా ఒకవేళ మీకైతే స్వచ్ఛంగా ఆవు పాలు దొరికితే మాత్రం వేయండి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే నార్మల్ పాల ప్యాకెట్ తోటే యూజ్ చేసి కొన్ని వాటర్ అయితే మిక్స్ చేసి ఈ విధంగా అయితే ఫైనల్గా అయితే పిండి దీపం అయితే చేయడానికి పిండిని అయితే పక్కనైతే పెట్టేసుకొని, అదేవిధంగా నువ్వుల ఉండ్రాలు చేయడానికి, లడ్డూలు చేయడానికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వాటిని కూడా నేనైతే మిక్సీకి అయితే కొద్దిగా నువ్వులు అదేవిధంగా బెల్లం అయితే మిక్సీకి వేసుకొని ఇక్కడ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అదే నువ్వుల లడ్డూలతో ఉంటుంది కదా, శనిదేవుని కూడా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్న తర్వాత పానకము కోసము వడపప్పు వాటి కోసం కూడా ప్రిపేర్ అయితే చేసి, ఇంకా ఇంతలో అయితే పప్పు అయితే ఉడికిపోయింది, దాన్ని కూడా రుబ్బేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకొని ఇక్కడ పిండి దీపాల కోసం అయితే వాటిని అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను. ఒకటి తర్వాత ఒకటి ఇలా మనం పనిని ఏ విధంగా త్వరగా చేసుకోవాలనేది మనకు కొంచెం తెలిసే ఉండాలి. లేకపోతే ఈ పని ఈ టైంలో చాలా లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటాం అనుకో, పని కూడా ఈజీగా అయిపోతుంది, మనకు టెన్షన్ ఉండదు. ఏ పని ఏ టైంలో చేసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం 4కి లేచిన అనుకో, 6 వరకు నా పనులన్నీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇంకా 6:30 నుంచి ఇంకా నేనైతే అన్ని మా చెట్టని లేపి తనకు ఫ్రెష్ అప్ చేసి ఇంకా మొత్తం అదేవిధంగా ఇంకా దేవుడు అయితే ఇంకా అన్ని పటాలన్నీ కడిగేసుకొని ఇలా అయితే మొదలు పెడుతూ ఉంటాను. లాస్ట్ వీక్ మీరు చూసే ఉంటారు కదా వీడియోలో నేను ఏ విధంగా చేశానని చెప్పేసి. తర్వాత ఇక్కడ సాంబార్ అయితే చేశాను కదా, కొద్దిగా అందులో అయితే అదేవిధంగా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. దేవుడి ప్రసాదాలు అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నాను. వీటి కోసం కూడా నేను పక్కన పెట్టేసుకొని ఆలు ఫ్రై అయితే చేసాను. కంప్లీట్గా నా వంట అయితే కంప్లీట్ అయితే చూస్తున్నా. రైస్ అదేవిధంగా సాంబార్ ఈ విధంగా పప్పుచారు అయితే చేశాను. ఆలు ఫ్రై కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా వంటలను ఇక్కడ చూసిన వడపప్పు పానకం అదేవిధంగా గణేషుని కూడా కొద్దిగా బెల్లం అయితే ఇలా సమర్పించుకొని శనిదేవుని అందరూ చేసుకొని పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. మీరు లాస్ట్ వీక్ చూసే ఉంటారు నేను ఏ విధంగా ఎలా పెట్టుకున్నాను, ఏంటి యూజ్ చేసుకున్నాను, ఏ విధంగా పెట్టుకున్నానని లాస్ట్ వీడియోలో పెట్టాను. కాబట్టి ఈ వీడియోలు అనేది పెట్టట్లేదు, ఎందుకంటే లాంగ్ అయిపోయింది. చూసిన వీడియోని మళ్ళీ మీకు చూడాలంటే బోర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టలేను. అందుకనేసి ఇప్పుడు జస్ట్ ఓన్లీ నేను ఏ విధంగా చేసుకున్నానని మాత్రమే పూజ అయితే కంప్లీట్ అయినాక పెట్టాను. అది కూడా ఫోన్లో చూస్తూ నేను చేశాను. కాబట్టి ఇంకోవేళ మీకు బుక్స్ దొరికితే, నాకైతే 7 శనివారాల వ్రతం బుక్ అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఫోన్లో చూసి చేశాను కాబట్టి వీడియో అనేది తీయలేదు. కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కూడా ఆరతి చేసినాను, తీసేసుకోండి. ఇంకా దేవుడి ఆశీస్సులు మీ అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఏ విధంగా అయితే నేను పిలిచి ఇలా నా దగ్గర ఉన్న వాళ్ళకైతే నేను అవైలబుల్గా నేను చేసిన వాటిని ఇలా అయితే పెట్టి ప్రసాదంగా అయితే వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా పనులన్నీ ఉంటాయి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయింది, మనస్ఫూర్తిగా చేసేసుకున్నాను. కానీ ఇంకా వీటన్ని చూసే ఉంటుంది అబ్బా, మైండ్ కొంచెం ఇలా డిఫరెంట్ అయిపోతుంది కదా మనకందరికీ. అయినా సరే మనం చేసుకోవాలి, మన పనులు మనం చేసుకోవడానికి కదా, ఎవరు వచ్చి మనకు చెయ్యరు కదా, అందుకని చెప్పేసి మనమే చేసుకోవాలి. ఫైనల్గా వాటన్నిటి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా చెత్తలు అయితే ఆ పిండి దీపాలన్నీ తీసేసుకొని వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే మా చెత్త ఎవ్రీ వీక్ ఎప్పుడైనా మేము బయటికి వెళ్తే సార్ ఇక్కడైతే అమ్మవారికి అయితే మొక్కని తనైతే అసలు రాదు. ఎప్పుడు నేనైతే మా చెత్తని మొక్కకుండా నేను వెళ్ళడం మాత్రం చూడలేను, ఎప్పుడూ మొక్కుతూ ఉంటుంది. ఫైనల్గా గుళ్ళోకి అయితే ఇలా వచ్చేసాము. ఇంకా నేను మా చెత్తల గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను ఆవులు
ఎంత బాగున్నాయి కదా! నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను చేసిన వాటిని దేవునికి పెట్టేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం అని ఎంత బాగా అనిపిస్తుంది అంటే రోజువారీ అసలు మనకెంత అసలు మనం ఒకసారి స్టార్ట్ చేసామనుకో అసలు వదిలిపెట్టకుండా అయిపోతుంది. రోజు వెళ్ళి పెట్టాల్సొస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. రోజు వెళ్తే ఇంకా బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను పెట్టేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఇలా ఆవులకైతే ఇంకా అదొకటి ఇదొకటి అయితే తినిపిస్తుంది. ఫైనల్‌గా నేనైతే ఇలా అయితే ఇక వీటన్నిటిని తినిపించి వచ్చేసిన తర్వాత నేను మా చిరుతల్లి మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్నాను. చాలా సార్లు అంటే ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత గుడికెళ్ళాలి. బట్ నాకు ఇంట్లో ఎవరు ఉండరు. మళ్ళీ దీపం పెట్టేసుకొని ఇంకా డోర్స్ మూసి వెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి ముందే ఆవులకు పెట్టేసి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. నచ్చడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.